హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఆగ్రహం అండి. డీఏ, పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ? మేనిఫెస్టో అమలు ఏది? అని మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే నవంబర్ 2023లో మీరు తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌లకు సంబంధించి అనేక సమస్యల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేనిఫెస్టోలో పొందుపరచడంతో పాటు మేనిఫెస్టోలో చైర్మన్‌గా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు శ్రీ శ్రీధర్ బాబు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హామీ అయితే ఇచ్చారండి. సో, దానితో మేమందరము మీకు పూర్తిగా మద్దతు పలికాము అని జెప్పేసి మనకు ఈ విధంగా లెటర్ అయితే రాయడం జరిగింది. సో, ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారము, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, మీ మేనిఫెస్టోలోని పేర్కొన్నటువంటి అంశాలు వెంటనే నెరవేర్చుట గురించి విజ్ఞప్తి. సో, మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలలో ముఖ్యమైనవి ఇప్పుడు మనం చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్నటువంటి 3 డీఏలను తక్షణమే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఉంది. సప్లిమెంటరీ బిల్లులను 15 రోజుల్లోనే చెల్లిస్తామన్నట్టు ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే డీఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ జారీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల లోపే సిఫార్సులను అమలు చేస్తాం అనైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ పై అంశాలను మీ దృష్టికి తెస్తూ తమ ప్రభుత్వం కొలువు తీరే నాటికి 3 కరువు భత్యాలు అంటే డీఏ, డీఆర్‌లు బకాయిలు ఉండెను. సో, అప్పటికి 3 ఉన్నాయి. తదనంతరం జనవరి 1, 2024 మరియు జూలై 1, 2024తో కలిపి మొత్తం 5 డీఏలు బకాయిలుగా ఏర్పడినవి. సో, అదేవిధంగా పెన్షనర్ల ఆరోగ్య సంబంధమైన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈహెచ్ఎస్ సౌకర్యం లేక నిత్యం వారు సతమతం అవుతూనే ఉన్నారు. సో, మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతోంది. అనేక మార్లు పెన్షనర్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలను మంత్రిమండలికి మీకు లేఖల ద్వారా ప్రత్యక్షంగా విన్నవించుకుంటూనే ఉన్నాము. రేపు మాపు అంటూ కాలయాపన తప్ప ఇంతవరకు ఒక్క సమస్యను పరిష్కరించబడలేదు. కనీసం ఆర్థిక సంబంధం లేని అంశాలను కూడా పరిష్కరించుటకు చొరవ చూపలేదు. ఈ అంశములను మరోమారు మీ దృష్టికి తెస్తూ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని అయితే కోరుతున్నాము. మా విజ్ఞప్తిని మన్నిస్తారని అక్టోబర్ 2024 రానున్నటువంటి బతుకమ్మ పండుగ, సద్దులమ్మ బతుకమ్మ, దసరా నవరాత్రులు మరియు దీపావళి మరియు లక్ష్మీ పూజ లాంటి ముఖ్యమైన పండుగలను దృష్టిలో ఉంచుకొని 20 అంటే రేపటి రోజున సెప్టెంబర్ 2024 తలపెట్టనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కనీసం 4 డీఏ, డీఆర్‌లను విడుదలకు నిర్ణయం గైకొనాలని అయితే కోరుతూ ఈ విధంగా ధన్యవాదాలతో తెలియజేయడం జరిగిందండి. సో, అంటే మనకు రేపటి రోజున అంటే 20థ్ సెప్టెంబర్ సో, మంత్రిమండలి సమావేశం అయితే ఉంది. సో, ఇందులో కనీసం 4 డీఎల్‌నైనా ఈ విధంగా విడుదలకు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ లేఖ ద్వారా కోరటం జరిగింది. అలాగే పెండింగ్‌లో ఇచ్చిన హామీ మేరకు మిగతా వాటిని కూడా చెల్లించాలని అయితే కోరటం జరిగింది ఫ్రెండ్స్.